హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఆగస్టు 27, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన యూపీఐ సేవలపైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. యూపీఐ లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ని ఏ సంస్థ ఏ రోజున ప్రారంభించింది? సింపుల్ క్వశ్చన్. ఏ సంస్థ? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఏ అనే సంస్థ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ యూపీఐ సేవలను 2016 ఆగస్టు 25న మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. గుర్తుంచుకోండి, మన భారతదేశం యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక అద్భుతం యూపీఐ. ఈరోజు యూపీఐని మనము ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఒక చిన్న టీ స్టాల్కి వెళ్ళి మనం ఛాయ్ తాగిన తర్వాత పే చేసేది ఏదైతే ఉంటుందో ట్రాన్సాక్షన్ అనేది డైరెక్ట్ ఆన్లైన్లో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం మనము. 5 రూపాయలు కానివ్వండి, 10 రూపాయలు కానివ్వండి, ఒక కిరాణా కొట్టుకెళ్ళినా కానివ్వండి. ద డిపెండెన్సీ ఆన్ యూపీఐ సర్వీసెస్ ఈజ్ ఇంక్రీజింగ్ నవే డేస్. డిజిటల్ ట్రాన్సాక్షన్, ఓకేనా? ఈ యూపీఐ ఆధారంగానే ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కూడా పనిచేస్తాయి, ఓకేనా? మరి భారతదేశానికి సంబంధించిన ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వివిధ దేశాల్లో కూడా ప్రారంభించడం ఇటీవల కాలంలో చూస్తాము. మనం అబ్జర్వ్ చేస్తే ఆగస్టు 25, 2016న యూపీఐ సేవల ప్రారంభం అన్నాను కదా. 2026 ఆగస్టు 25తో 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సేవలు. మరి ఈ కోణంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయాలి. భారతదేశంలో ప్రారంభమైన ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా యూపీఐ సేవలు అనేవి వివిధ దేశాల్లో చూస్తున్నాం. అలా కొన్ని పాయింట్స్ అడుగుతారు. యూపీఐ సేవలు ప్రారంభమైన మొట్టమొదటి గల్ఫ్ దేశం ఏది అంటారు. సో గల్ఫ్ దేశము ఏంటిది? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యూపీఐ సేవలు ప్రారంభమైన మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏది అంటారు? యూరోపియన్ దేశము ఫ్రాన్స్. యూపీఐ సేవలు ప్రారంభమైన మొట్టమొదటి ఆగ్నేయాసియాలోని దేశం ఏది అంటారు? ఆగ్నేయాసియా, సింగపూర్. యూపీఐ సేవలు ప్రారంభమైన మొట్టమొదటి ఆఫ్రికన్ దేశం ఏది అంటారు? మారిషస్. ఇప్పుడు ఫైనల్గా భారతదేశానికి సంబంధించిన ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూపీఐ సేవలు ప్రారంభమైన మొట్టమొదటి దేశం ఏది అంటారు ప్రపంచంలోని? ఇక్కడ ఆఫ్రికా, ఆసియా అని చెప్పట్లేదు. ఇక భారతదేశానికి సంబంధించి యూపీఐ సేవలేమో ఆగస్టు 25, 2016 ప్రారంభమైనాయి కదా. అలా విదేశాల్లో చూస్తే మొట్టమొదట ఏ దేశంలో యూపీఐ సేవలు అమల్లోకి వచ్చినాయి అంటే, మన సరిహద్దును పంచుకుంటున్న ఒక దేశము భూటాన్. గుర్తుంచుకోండి, భూటాన్. ఇలాంటి పాయింట్స్ని చూడాలి మీరు. మరి ఈ 10 ఏళ్లలో సాధించిన ఘనత ఏంటి? దాదాపు 11 దేశాలకు విస్తరించింది. అంటే భారతదేశంలో ప్రారంభమైన యూపీఐ సేవలు 11 దేశాలకు విస్తరించినాయి, ఓకేనా? యాజ్ ఆన్ ఆగస్ట్ 2026, ఓకేనా? ఇక కొన్ని గణాంకాలను చూద్దాము. 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, ఓకేనా? 11 దేశాల పేర్లు కూడా గుర్తుంచుకోండి. గ్రీస్, ఫ్రాన్స్, సింగపూర్, మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక, కంబోడియా. ఈ దేశాల్లో యూపీఐ సేవలు అమల్లోకి వచ్చినాయి. ఇక కొన్ని పాయింట్స్. యూపీఐ సేవలు ప్రారంభమైన మొట్టమొదటి దేశం ఏమని చెప్పినా? భూటాన్. గుర్తుంచుకోండి ఈ పాయింట్. తొలి గల్ఫ్ దేశం ఏదని చెప్పినా? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. తొలి ఆఫ్రికన్ కంట్రీ ఏమని చెప్పినా? మారిషస్. తొలి ఆగ్నేయాసియా దేశం ఏదని చెప్పినా? సింగపూర్. తొలి యూరోపియన్ కంట్రీ ఏదని చెప్పినా? ఫ్రాన్స్లో 2024 సంవత్సరంలోనే. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 2026 ఆగస్టు 25తో 10 ఏళ్ల కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. దీన్ని ఎవరన్నాను? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,
వారు ప్రారంభించారు 2016 ఆగస్ట్ 25. 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. యూపీఐ సేవల నిర్వహణ అంటే ఎన్పిసిఐ, రెగ్యులేటెడ్ బై, నియంత్రించేదేమో ఆర్బీఐ. యూపీఐ అనేది మొబైల్ ద్వారా బ్యాంకుల మధ్య తక్షణ నగదు బదిలీకి వీలు కల్పించే 24/7 365 days రియల్ టైమ్ ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్. ఏ సమయంలో కూడా మనము డిజిటల్ పేమెంట్ చేయొచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఇది పర్సన్ టు పర్సన్, పర్సన్ టు మర్చెంట్ చెల్లింపులకు ఉపయోగపడుతుంది. యూపీఐ ఐడి, వర్చువల్ పేమెంట్ అడ్రస్, మొబైల్ ఆధారిత వివరాలు లేదా మద్దతున్న బ్యాంక్ అకౌంట్ వివరాల ద్వారా చెల్లింపులు నిర్వహించవచ్చు. యూపీఐ లావాదేవీల సంఖ్య 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1.78 కోట్ల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం వరకు తీసుకుంటే 24,162 కోట్లకు పైగా పెరిగింది. లావాదేవీల సంఖ్య అంటే ట్రాన్సాక్షన్స్ నంబర్. ఇది ట్రాన్సాక్షన్ వాల్యూ కూడా కావాలి కదా. ఇదే కాలంలో అంటే 2016-17 నుంచి చూస్తే 2025-26 వరకు ఇదే కాలంలో వార్షిక లావాదేవీల విలువ 0.07 lakh crore రూపీస్ నుంచి సుమారు 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. యూపీఐ వ్యవస్థలోని బ్యాంకుల సంఖ్య అంటే యూపీఐ సేవలు అందిస్తున్న బ్యాంకులు 2016-17లో 44 ఉంటే 2025-26లో 703కు పెరిగింది. అదే 2026 జూలై వరకు తీసుకుంటే 741 బ్యాంకులు లైవ్లో ఉన్నాయి, యూపీఐ సేవలు అందిస్తున్నాయి. 2026 జూలై ఒక్క నెలలోనే 2,366 కోట్ల లావాదేవీలు సుమారు 29.88 లక్షల కోట్ల రూపాయల విలువతో జరిగినాయి. 2026 ఆగస్టు నాటికి, ఎందుకు ఆగస్టు అని ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటున్నానంటే ఆగస్టు 25 యూపీఐ సేవల ప్రారంభము ఆ తేదీతో. గ్రీస్, మాల్దీవులు సహా దాదాపు ప్రపంచంలోని భారత్ కాకుండా అంటే భారతదేశం సంబంధించిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది భారత్ కాకుండా దాదాపు 11 దేశాలకు విస్తరించినాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యూపీఐని లావాదేవీల పరిమాణం ఆధారంగా ప్రపంచంలో అతిపెద్ద రియల్ టైమ్ రీటైల్ పేమెంట్ సిస్టమ్గా ఇప్పటికే గుర్తించింది. ఓకేనా, రైట్. 2025లో ప్రపంచ రియల్ టైం పేమెంట్ లావాదేవీల్లో దాదాపు 49% యూపీఐ ద్వారానే జరిగినాయి. ఓకేనా. ఇక యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఎప్పుడు ప్రారంభం ఏంటి? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2008లో ప్రారంభం. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి ముంబై. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ఆల్మోస్ట్ ఎవ్రీడే కూడా మీకు ఒక సెంటెన్స్ని రిపీట్ చేస్తున్నాను. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా డిఫెన్స్ రిలేటెడ్గా ఎక్కువ మొత్తంలో మీరు ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకు అంటే ప్రతిరోజు ఈచ్ అండ్ ఎవ్రీడే డిఫెన్స్ రిలేటెడ్గా అట్లీస్ట్ 2 to 3 టాపిక్స్ని మనము ఐడెంటిఫై చేస్తున్నాము. వాటన్నిటిని కూడా డిఫెన్స్ సెగ్మెంట్లో భాగంగా మనం డిస్కస్ చేస్తున్నాం. దాదాపు 6 విభాగాలుగా డిస్కస్ చేస్తున్నాం డిఫెన్స్లోనే. ఎలా? వార్తలో నిలిచిన విన్యాసాలని, రక్షణ రంగ ఉత్పత్తులని, రక్షణ రంగ దిగుమతులు అని, రక్షణ రంగ నివేదికలు అని, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భారతదేశంలో వేటికి ఆమోదముద్ర వేసింది రక్షణ రంగానికి సంబంధించి, రక్షణ రంగ ఒప్పందాలని. సో ఇటువంటివన్నీ కూడా మీకు నేను పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మనము కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేసిన ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 1.78 లక్షల కోట్ల రూపాయలకు చేరింది, రికార్డు సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ ఎంత అంటారు గుర్తుంచుకోండి. ఒకప్పుడు ఎక్కువగా డిఫెన్స్ ఇంపోర్ట్స్ పైన ఎక్కువగా మనం ఆధారపడే వాళ్ళం, ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. అలా గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన రక్షణ రంగ ఎగుమతుల విలువ 38,000 కోట్ల రూపాయలకు పైగా. ఈ పాయింట్స్ అన్ని గుర్తుంచుకోండి. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఒక రికార్డ్ సృష్టించాలి మనము అని ఒక లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. 2029 నాటికి మన భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 3 లక్షల కోట్ల రూపాయలకు చేరాలని
ఎగుమతుల విలువ 2029 నాటికి 50,000 కోట్ల రూపాయలకు పైగా సాధించాలని చెప్పేసి ఈ రికార్డు సాధించాలని లక్ష్యాన్ని మనం ముందు పెట్టారు. అందుకోసం మేక్ ఇన్ ఇండియా అని, ఆత్మనిర్భర్ భారత్ అని ఇనిషియేటివ్స్ ప్రోత్సాహం చూస్తున్నాం మనం. ఇక్కడ కమిషనింగ్ అంటే ఏంటి, డీకమిషనింగ్ అంటే ఏంటి? కొత్తగా సేవలు ప్రారంభించామనుకోండి కమిషనింగ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి వీడుకోలు పలికినామనుకోండి డీకమిషనింగ్. మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అరుణా అసఫ్ అలీ డీకమిషనింగ్ అని చెప్పాను. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి వీడుకోలు పలికారు. ఇప్పుడు ఏంటంటే ఐసీజీలో ఇండియన్ కోస్ట్ గార్డ్ 1977లో ప్రారంభం, 1978 యాక్ట్ ఐసీజీకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా పరమేశ్వరమణి గారు ఉన్నారు. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఐసీజీలో అంటే భారత తీరగస్తీ దళంలో సేవలు ప్రారంభం, కమిషనింగ్తో న్యూస్లోకి వచ్చిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అజిత్, గుర్తుంచుకోండి అజిత్, ICGS అజిత్. దీన్ని ఏ సంస్థ నిర్మించిందని అడుగుతారు. ఇదే పాయింట్ పైన మీరు ఫోకస్ చేయాలి. ఏ సంస్థ అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు నిర్మించి ఐసీజీకి హ్యాండ్ ఓవర్ చేసిన ICGS అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అజిత్. ఎందుకోసము? తీరగస్తీలో భాగంగా గస్తీ సేవలు, సర్వీలెన్స్, రక్షణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని. ఓకేనా? ఆగస్టు 2026 అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనా? మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా ఐడెంటిఫై చేసి ఉంటారు ఈ టాపిక్ని. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ICGS ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ICGS అజిత్ని యార్డ్ 1277ని 2026 ఆగస్టులో ఇండియన్ కోస్ట్ గార్డ్కి అందజేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసము గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు నిర్మిస్తున్న 8 అధునాతన ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్లో అజిత్ అనేది 7వది. అధికారిక హ్యాండ్ ఓవర్కి ముందు సంప్రదాయ ఫస్ట్ రీడింగ్ సెరమనీ నిర్వహించారు. కార్యక్రమంలో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఈ పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు నిర్మించిన, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అజిత్ ఈ నౌకని, షిప్ని ఎవరికి అందజేశారు? ఇండియన్ నేవీకా లేదా ICGకి అంటారు. ICGకి సరిపోతుంది. ఓకేనా? ఇండియన్ కోస్ట్ గార్డ్ కోస్టల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ ప్రయోజనాల రక్షణ, అక్రమ రవాణా నిరోధము, సెర్చ్ అండ్ రెస్క్యూ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది దీని ద్వారా. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి అత్యంత ఎత్తులో స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాషూట్ సిస్టమ్ని విజయవంతంగా పరీక్షించింది డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ. 1958 ఇయర్లో స్థాపన డిఆర్డిఓ. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా లేదా చైర్పర్సన్గా డిఫెన్స్ సెక్రటరీగా ఉన్న రాజీవ్ కుమార్ సింగ్ గారు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మరి డిఆర్డిఓకి సంబంధించిన ఒక ల్యాబొరేటరీ వారు అభివృద్ధి చేసిన ఏంటంట ఒక పారాషూట్ అనేది రీసెంట్గా విజయవంతమైన పరీక్షతో న్యూస్లో ఉంది. విజయవంతమైన పరీక్ష అంటున్నాను. ఎత్తైన ప్రాంతంలో మీరు లడక్ ఈ ప్రాంతానికి కనుక వెళ్ళారనుకోండి, లడక్ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్ళారనుకోండి, ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ మనకు జాగ్రఫీలో ఒక ఫినామినా లేదా జాగ్రఫీలో ఒక సిద్ధాంతం ఉంటుంది, నార్మల్ ల్యాప్స్ రేట్ అని చెప్పేసి అడుగుతారు ఎగ్జామ్లో. నార్మల్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటంటే ఎత్తైన ప్రాంతాలకు మనము వెళ్ళే కొద్దీ, ట్రావెల్ చేసే కొద్దీ కూడా హైట్ పెరుగుతుంది కదా, ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది డ్రాప్ అయిపోతుంది, ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గిపోతుంది, ఆక్సిజన్ అందుబాటు అనేది తగ్గిపోతుంది. అందుకే మీరు ఏదైనా హైయెస్ట్ పీక్ వెళ్ళారనుకోండి, మనకు తెలియకుండానే ముక్కులో నుండి బ్లీడింగ్ ఇలాంటివి జరుగుతాయి. జాగ్రఫికల్ ఫినామినా అంతా కూడా. ఇప్పుడు లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో దాదాపు 22,000 అడుగుల ఎత్తు నుంచి విడిచిన ఒక పారాషూట్ ల్యాండ్ అవ్వడము, ఎత్తైన ప్రాంతం నుంచి పారాషూట్ సేవలు. మరి ఎందుకు అంటే రక్షణ రంగంలో పారాషూట్ సేవలు ముఖ్యంగా రక్షణ రంగంలో పనిచేసే సిబ్బందికి ఉపయుక్తంగా ఉండే విధంగా. ఓకేనా? సో ఇక్కడ చూడండి,
అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటారు? గుర్తుంచుకోండి. సంస్థ విషయానికి వస్తే డిఆర్డిఓ పరిధిలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ADRDE అనే సంస్థ. ఈ సంస్థ ఏ సంస్థ పరిధిలో పనిచేస్తుంది? డిఆర్డిఓ పరిధిలో. వీరు అభివృద్ధి చేసిన ఒక పారాషూట్. ఆ పారాషూట్ ప్రత్యేకత ఏంటి? మిలిటరీ కంబాట్, అంటే ముఖ్యంగా రక్షణ సంబంధిత అంశాల దృష్టిలో ఉంచుకు మిలిటరీ కంబాట్ పారాషూట్ సిస్టమ్. పారాషూట్ అని మీకు తెలుసు కదా, ఏదైనా వైమానికంగా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు, గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మన సేఫ్టీ కోసం పారాషూట్ పట్టుకొని దూకడం అని ఇలాంటివి చూస్తాం కదా, అలాంటిది. సో అభివృద్ధి చేసిన సంస్థ డిఆర్డిఓ పరిధిలోనే ADRDE. పరీక్షా ప్రాంతం ఎక్కడ? లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని న్యోమా ముద్ డ్రాప్ జోన్లో పరీక్షించారు ఈ పారాషూట్ సిస్టమ్ని. జంప్ ఎత్తు ఎంత అడుగుల నుండి జంప్ చేశారట అంటే 22,000 అడుగులు. పారాషూట్ డిప్లాయ్మెంట్ అక్కడే. ల్యాండింగ్ ఎత్తు ఏ ప్రాంతంలో ఎంత ఎత్తులో ల్యాండ్ అయ్యారంటే 13,700 అడుగుల ఎత్తులో ల్యాండ్ అయ్యారు. ఉష్ణోగ్రత -15°C. మీకు చెప్పాను కదా, ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఎందుకు చల్లగా ఉంటాయి ప్రాంతాలు? ముఖ్యంగా మంచుతో కప్పబడి ఉంటాయి. అక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. స్వదేశీ సబ్ సిస్టమ్స్ కంప్యూటర్, ఆక్సిజన్ సిస్టము, జంప్ సూట్స్. మరి ఈ టాపిక్లో భాగంగా మనం డిఆర్డిఓ పరిధిలో ఉన్న ఒక సంస్థ గురించి చెప్పాం కదా, ADRDE అనే సంస్థ ఆగ్రా ఉత్తరప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తుంది డిఆర్డిఓ పరిధిలో. వీళ్ళు ముఖ్యంగా వేటిని తయారు చేస్తారంటే పారాషూట్స్, ఏరియల్ డెలివరీ సిస్టమ్స్, ఎయిర్బార్న్ టెక్నాలజీస్, వీటిని తయారు చేయడంలో గుర్తింపు పొందిన సంస్థ. ఓకేనా, రైట్. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న డ్రాప్ జోన్లలో ఒకటైన ఈ ప్రాంతంలో -15°C ఉంటుంది. ఓకేనా. ఏ జంపర్స్, వింగ్ కమాండర్స్ ఎవరెవరు ఈ పారాషూట్ విజయవంతమైన పరీక్షలో పాల్గొన్నారు? ఓకేనా, రైట్. 20,000 అడుగుల ఎత్తులో పారాషూట్ని డిప్లాయ్ చేసి సుమారు 13,700 అడుగుల ఎత్తులో సురక్షితంగా ల్యాండ్ అవ్వడం అనేది దీనికి సంబంధించిన ప్రత్యేకత. ఓకేనా. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఒక విన్యాసము. ఏదైనా ఒక విన్యాసం గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి బేసిక్ పాయింట్స్ ఏమేమో చూడాలి అంటే విన్యాసం యొక్క పేరేంటి, ఆ విన్యాసంలో పాల్గొనే దేశాల పేర్లేంటి, ఓకేనా, ఎన్ని దేశాలు పాల్గొంటాయి, త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది. త్రివిధ దళాలు అంటే ఏంటి? మనకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉంటాయి, అందులో ఎవరికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్య ప్రాంతం లేదా ఆతిథ్య దేశం ఏంటి, చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసము ఎప్పుడు ప్రారంభమైంది, ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్ అండ్ మిస్లీనియస్ పాయింట్స్. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విన్యాసం పేరు సహయోగ్ హాప్టాక్ అనేది విన్యాసం పేరు సహయోగ్ హాప్టాక్. ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే 2 దేశాలకు సంబంధించింది. 2 ఏంటా 2 దేశాలంటే మన వియత్నాం, భారతదేశము మరియు వియత్నాం 2 దేశాలకు సంబంధించిన సంయుక్త విన్యాసము. త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే కోస్ట్ గార్డ్కి సంబంధించింది. సో త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. వీటితో పాటు తీరగస్తీయ రక్షణ బాధ్యతగా చూస్తున్న దళం తీరగస్తీ దళం ICG. ఇది ICGకి సంబంధించింది, ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి. అంటే భారతదేశం నుండి కోస్ట్ గార్డ్స్ వారు, వియత్నాం నుంచి కోస్ట్ గార్డ్స్ వారు సంయుక్తంగా నిర్వహించే ఒక విన్యాసము సహయోగ్ హాప్టాక్. ఈసారి ఆతిథ్యం వచ్చేసేసి మన భారత ఆతిథ్యంలో చెన్నై వేదికగా ప్రారంభమైంది. చరిత్రలో మొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయింది సహయోగ్ హాప్టాక్ అనే ఒక సంయుక్త విన్యాసం భారత్ వియత్నాం మధ్య అంటే 2018 సంవత్సరంలో ప్రారంభమైంది. మరి ఈ సంవత్సరం జరుగుతున్న ఎన్నో ఎడిషన్ అంటే 2వ ఎడిషన్. గుర్తుంచుకోండి ఈ పాయింట్ చాలు. పాల్గొనే దేశాలు 2, పాల్గొనే సంస్థలు ICG
అండ్ వియత్నాం కోస్ట్ గార్డ్. ద్వైపాక్షిక కోస్ట్ గార్డ్ మ్యారిటైమ్ విన్యాసం. ఇది మ్యారిటైమ్, మెరైన్ అనే పదాలు వచ్చినాయి అనుకోండి, సముద్ర సంబంధిత అని అర్థాన్ని ఇస్తుంది. మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగింది ఈ పేరుతో విన్యాసము? 2018. సెకండ్ ఎడిషన్ ఇప్పుడు 2026, వేదిక చెన్నై తమిళనాడు. ఓకేనా. మెరైన్ పొల్యూషన్ రెస్పాన్స్, మ్యారిటైమ్ లా ఎన్ఫోర్స్మెంట్, ఆపరేషనల్ కోఆపరేషన్, ఇరు దేశాల మధ్య సహకారం అనేది ఈ విన్యాసం నిర్వహణ యొక్క ఉద్దేశము. ఇండియన్ కోస్ట్ గార్డ్, వియత్నాం కోస్ట్ గార్డ్ సంయుక్తంగా సెకండ్ ఎడిషన్ ఆఫ్ సహయోగ్ హాప్టాక్ విన్యాసాన్ని 2026 ఆగస్టులో ఈరోజు జరుగుతోంది చెన్నై తమిళనాడులో నిర్వహించారు. ఇరు దేశాల కోస్ట్ గార్డుల మధ్య మ్యారిటైమ్ సహకారం, ఇంటరాపరబిలిటీ, ఆపరేషనల్ కోఆర్డినేషన్ని బలోపేతం చేయడమే ఈ విన్యాసం యొక్క ప్రధాన లక్ష్యము. వియత్నాం కోస్ట్ గార్డ్ షిప్ CSB 8002 మరియు ఆర్గుల్ సభ్యుల ప్రతినిధి బృందం భారతదేశానికి వచ్చింది ఈ విన్యాసంలో పాల్గొనడానికి. ఓకేనా. 7వ ఇండియన్ కోస్ట్ గార్డ్ వియత్నాం కోస్ట్ గార్డ్ హై లెవెల్ మీటింగ్ సందర్భంగా ఈ సంయుక్త విన్యాసాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్కి సంబంధించి, హై లెవెల్ మీటింగ్ సంబంధించి నెక్స్ట్ టాపిక్లో మనం చూద్దాము. ఓకేనా. సో ఇండియా వియత్నాం దేశాల సంబంధాల్లో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ వియత్నాం కోస్ట్ గార్డ్ మధ్య 7th హై లెవెల్ మీటింగ్ అనేది జరిగింది. ఎక్కడ అని అడుగుతారు? చెన్నై. ఈ మీటింగ్ సందర్భంగానే ఇందాక చెప్పిన విన్యాసం కూడా జరిగింది. ఓకేనా. మరి భారతదేశం నుంచి ఐసీజీ చీఫ్ ఎవరు? ప్రస్తుతం ఐసీజీ చీఫ్ ఎవరు ఇండియాకి? డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే పరమేశ్వర్ మణి గారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ వియత్నాం కోస్ట్ గార్డ్ మధ్య 7th నంబర్ గుర్తుంచుకోండి, 7th హై లెవెల్ మీటింగ్ 2026 ఆగస్టు 25న చెన్నైలోని కోస్ట్ గార్డ్ రీజనల్ హెడ్ క్వార్టర్స్లో జరిగింది. ఇరు దేశాల మధ్య కుదిరిన 2015 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ కోస్ట్ గార్డ్ కోఆపరేషన్ పరిధిలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేశ్వర్ మణి గారు, వియత్నాం కోస్ట్ గార్డ్ వైస్ కమాండెంట్ మేజర్ జనరల్ లువాంగ్ దిన్ హంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. మ్యారిటైమ్ సేఫ్టీ, మ్యారిటైమ్ లా ఎన్ఫోర్స్మెంట్, సర్చ్ అండ్ రెస్క్యూ, మెరైన్ పొల్యూషన్ రెస్పాన్స్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చ అనేది ప్రధానంగా జరిగింది. ఓకేనా. గుర్తుంచుకోండి. ఇక ఐసీజీకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఎప్పుడు స్థాపన అన్నాను? 1977, చట్టం 1978 అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఐసీజీ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. సరిపోతుంది. ఓకేనా. ఇక త్రివిధ దళాలు ఏంటి? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీ చీఫ్గానేమో ప్రస్తుతం ధీరజ్ సేత్ గారు ఉన్నారు, నేవీ చీఫ్గానేమో కృష్ణ స్వామినాథన్ గారు ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ గారేమో ఏపీ సింగ్ గారు ఉన్నారు. ఇక త్రివిధ దళాల సమన్వయాధికారి ఎవరు? సిడిఎస్. భారతదేశం ప్రస్తుతం 3rd CDS ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు. ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు. ఓకేనా. ఇక వియత్నాం గురించి ఈ టాపిక్లో భాగంగా మనం చూస్తాం కదా. 2 టాపిక్స్ ఈరోజు వియత్నాం సంబంధించి చూస్తాం. ఒకటేమో విన్యాసం, ఒకటేమో మీటింగ్. వియత్నాం రాజధాని వచ్చేసేసి హనోయ్, కరెన్సీ వియత్నామీస్ డాంగ్, ప్రాంతం వచ్చేసేసి ఆగ్నేయాసియా, సముద్ర ప్రాంతం వచ్చేసేసి సౌత్ చైనా సీ. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ డేస్, థీమ్స్, ఇంపార్టెంట్ వీక్స్, థీమ్స్, ఇటువంటి వాటిపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదైనా ఒక డేట్ లేదా డే గురించి కానీ, వీక్ లేదా వారోత్సవం గురించి కానీ చూస్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ డేట్స్ గుర్తుంచుకోవాలి. ప్రత్యేకత ఏంటి మరియు థీమ్ ఏంటి, ఎవరు నిర్వహిస్తారు, ఎప్పటి నుండి నిర్వహిస్తారు, ఈ పాయింట్ చూస్తే చాలు. ఎందుకు ఇలాంటి నిర్వహణ అంటే ఒక పర్టిక్యులర్ టాపిక్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇటువంటి డేస్ని నిర్వహిస్తారు. ఉదాహరణకి ఎవ్రీ ఇయర్ మార్చ్ 22ని వరల్డ్ వాటర్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దట్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు వరల్డ్ వాటర్ వీక్ 2026 అనేది న్యూస్లో ఉంది. ఈ రోజుతో ముగిసింది. ఆగస్టు 23న ప్రారంభమైంది, ఆగస్టు 27th నేటితో ముగిసింది. ప్రత్యేకత ఏంటి? ఈ వారసత్వం యొక్క ప్రత్యేకత ఏంటంటే వాటర్ సెక్యూరిటీ అండ్ ఛాలెంజెస్, నీటి భద్రత, ఇవన్నీ కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం, వీటి పట్ల నీటి యొక్క ఆవశ్యకత, వీటన్ని గురించి. ఓకేనా. మరి ఈ సంవత్సరం వరల్డ్ వాటర్ వీక్ థీమ్ ఏంటి అంటారు. అండ్ అభ్యర్థులు మరొకసారి చెప్తున్నాను, థీమ్ విషయానికి వస్తే
అది ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోవాలి. మరి థీమ్ వచ్చేసేసి వాటర్ ఫర్ పీపుల్ అండ్ ప్రోగ్రెస్ అనేది థీమ్. చరిత్రలో మొదటిసారి వరల్డ్ వాటర్ వీక్ని ఏ సంవత్సరంలో జరుపుకున్నాము అంటే 1991 అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న దినోత్సవం. గుర్తుంచుకోండి. ఎవరు నిర్వహిస్తారు ఎవ్రీ ఇయర్ కూడా అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్, SIWI, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్. స్టాక్హోమ్ అనగానే మీకు ఏ దేశం గుర్తుకు రావాలి? స్వీడన్. ప్రతి ఏడాది కూడా అక్టోబర్ ఆ టైంలో మనము ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారాల ప్రకటన, నోబెల్ పురస్కారాల ప్రకటన చూస్తాం కదా, అప్పుడు స్వీడన్, స్టాక్హోమ్ గుర్తొస్తుంది మనకి. సో స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తున్న స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ వారు ఈ వారోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. అదే వరల్డ్ వాటర్ డే అయితేనేమో UN వాటర్ అనే సంస్థ. ఓకేనా? సో తేదీలు ఆగస్టు 23 నుంచి 27. థీమ్ వాటర్ ఫర్ పీపుల్ అండ్ ప్రోగ్రెస్, నిర్వహణ సంస్థ. ఓకేనా? సరిపోతుంది. ప్రపంచ నీటి సంక్షోభము, వాటర్ సెక్యూరిటీ, సుస్థిర నీటి నిర్వహణపై చర్చించేందుకు వరల్డ్ వాటర్ వీక్ 2026ని ఆగస్టు 23 నుంచి ఈ రోజు వరకు నిర్వహించారు. థీమ్ సుస్థిర, సమాన, క్లైమేట్ రెసిలియంట్ వాటర్ మేనేజ్మెంట్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా బలహీన వర్గాలకు నీటి భద్రతను అందించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ 1991 నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఫస్ట్లో ఏం పేరుతో నిర్వహించేవారంటే స్టాక్హోమ్ వాటర్ సింపోజియంగా ప్రారంభమైంది ఈ వారోత్సవం. ఆ తర్వాత 2001లో స్టాక్హోమ్ వాటర్ సింపోజియంని వరల్డ్ వాటర్ వీక్గా నిర్వహిస్తున్నారు. ఓకేనా? వరల్డ్ వాటర్ డేనేమో ఎవ్రీ ఇయర్ మార్చ్ 22 నిర్వహిస్తారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి నోటుగా ఆ బిట్ ఇచ్చాను. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న, క్యాన్సర్తో ముడిపడిన పర్యావరణ కారకాలను గుర్తించేందుకు మ్యూట్ AI వర్స్ AI ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేసిన సంస్థ లేదా సంస్థలేవి? ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను నేను. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఫస్ట్ టాపిక్, ఇండియన్ కోస్ట్ గార్డ్కి ICGS అజేత ఫాస్ట్ పెట్రోల్ వెజల్ అందజేత. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేస్తారు దీన్ని. అత్యంత ఎత్తులో స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాషూట్ సిస్టమ్ని విజయవంతంగా పరీక్షించింది DRDO. చెన్నైలో 2nd ఎడిషన్ భారత్ వియత్నాం సహయోగ్ హాప్టాక్ సంయుక్త విన్యాసం ICGకి సంబంధించి. ఇండియన్ కోస్ట్ గార్డ్, వియత్నాం కోస్ట్ గార్డ్ మధ్య 7th హై లెవెల్ మీటింగ్ చెన్నైలో జరిగింది. 463 కిలోమీటర్లకు పైగా రేంజ్తో AIM 424 మ్యాలిస్ క్షిపణిని ఆవిష్కరించిన US నేవీ ప్రత్యేకత. వరల్డ్ వాటర్ వీక్ 2026 నేటితో ముగిసింది. ఎవరు నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తున్నారు, ప్రత్యేకత ఏంటి, థీమ్ ఏంటి? సమగ్ర గ్రామీణాభివృద్ధికి మిషన్ సమృద్ధి గావ్ ప్రారంభము అండర్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. 50 నగరాల్లో ప్లాస్టిక్ సర్క్యులర్ ఎకానమీ బలోపేతానికి UNDP HUL భాగస్వామ్యము. క్రీడాకారుల ప్రోత్సాహానికి 7,386 కోట్ల రూపాయల కేటాయింపు ఉద్దేశము. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2028కి గౌహతి ఆతిథ్యం ఇవ్వబోతుంది. కారణం ఏంటి? ఇక్కడ కారణం ఇంపార్టెంట్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి పేరుతో కొత్త మొక్క లూకస్ ద్రౌపదియే ఇటీవల తమిళనాడు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈరోజు ప్రశ్న, క్యాన్సర్తో ముడిపడిన పర్యావరణ కారకాలను గుర్తించేందుకు మ్యూట్ AI వర్స్ AI ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేసిన సంస్థ లేదా సంస్థలేవి? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు కంప్లీట్ వీడియో. సో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే GVK స్టడీ సర్కిల్ యాప్ని ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మన GVK స్టడీ సర్కిల్ యాప్లో CA 360 2026 కోర్సులో ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో కంప్లీట్గా ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత CA 360 కోర్సులో నేను ఇస్తున్న PDFs ఏవైతే ఉంటాయో చదవండి. ఎవ్రీడే ఇస్తున్నాను.
ఉదాహరణకి ఈరోజు క్లాస్లో చెప్పిన కంటెంట్ మొత్తం కూడా మీకు పీడిఎఫ్లో ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లోను. మరియు మంత్ ముగియగానే మంత్లీ రౌండ్ ఆఫ్ వీడియోస్ 20 సెగ్మెంటెడ్ వీడియోస్ ఉంటాయి. మంత్లీ మ్యాగజైన్ తెలుగులోనే ఇంగ్లీష్లోనే అందుబాటులో ఉంటుంది. స్పెషల్ వీడియోస్ ఇంక్లూడింగ్ పీడిఎఫ్స్, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్ అండ్ మోర్, ఇవన్నీ కూడా మన CA 360 కోర్సులో అందుబాటులో ఉంటాయి. ఓకేనా? ఈరోజు ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.